వ్యాట్ అంటే ఏంటండి? ఎవ్రీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వ్యాట్ అంటే వాల్యూ ఏంటి? యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఇండియాలో వ్యాట్ ఎప్పుడు వచ్చింది? ఇండియాలో వ్యాట్ ఎప్పుడు వచ్చింది? 2016 ఇంకా నో బీకామ్స్ 2014. 2014 లో వ్యాట్ పోయి జిఎస్టీ వచ్చింది, బట్ ఐ డోంట్ నో వెన్ వ్యాట్ వాస్ ప్లీజ్ ప్లీజ్ తెలియకపోతే సైలెంట్ ఉండండి. ఓకే, మీరు ఓన్ నిర్ణయాలు తీసుకోకండి. ఓకే, చెప్పండి బీకామ్ స్టూడెంట్స్. ఓకే, 1/4/2005 ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. అప్పుడు వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఒకే ఐటమ్ ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటుంది, కర్ణాటకలో ఒక పర్సంటేజ్ ఉంటుంది, తమిళనాడులో ఒక పర్సంటేజ్ ఉంటుంది, మహారాష్ట్రలో ఒక పర్సంటేజ్ ఉంటుంది. అప్పుడు 5%, 12.5%, 14.5% అలా ఉన్నాయి ట్యాక్సెస్. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో లేదు, బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉందనేది పెట్టున్నాను. సో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్, అది విత్ ఇన్ ద స్టేట్. ఒకవేళ అదర్ స్టేట్ని పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేశారనుకోండి, సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే, ప్రజెంట్ అవి లేవులేండి, బట్ ఎలా అనేది చెప్దాం. కొన్ని దేశాల్లో ఇంకా వ్యాటే ఉంది, కత్తరు అలా కొన్ని దేశాల్లో వ్యాటే ఉంది ఇంకా. ఓకే, బట్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టున్నాను. ఓకే, సో ప్రజెంట్ మనకి జిఎస్టీ 1 జూలై 2017లో మనకి జిఎస్టీ వచ్చింది. ఎందుకోసం? వ్యాట్లో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అదే జిఎస్టీలో ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నీ తీసేసి 3 ట్యాక్స్లుగా మిక్స్ చేసి తయారు చేశారు. ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటారో వ్యాట్లో జిఎస్టీలోకి వచ్చిన తర్వాత అది చేయడానికి కుదరదు. ఆ ఉద్దేశంతో మనకు ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. బట్ ఆ ప్రాసెస్ ఎలా ఉండేది ఒక ప్రాబ్లం మనం డిస్కషన్ చేద్దాం. వ్యాట్ ప్రాబ్లం. వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది మనకి లెడ్జర్లో ఇచ్చేవాళ్ళు, జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటెంలో ఇస్తాం. ఆంధ్ర ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. టిన్ నెంబర్ ఉండదు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఓకే, ఒక 9 digits 11 digits ఉంటుంది, అది మీ కంపెనీకి ఉంటుంది వ్యాట్ ఉన్నప్పుడు. సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకునేవాళ్ళు. రిమైనింగ్ అన్ని నో నీడ్. ఓకే, సో నేను డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, ఆన్ ద స్పాట్ ఇక్కడే క్రియేట్ చేస్తాను అన్నీ కూడా. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయకుండా షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఆల్ట్ సి, రిసిప్ట్లోకి వచ్చాను, ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, అమౌంట్ ఎంత? 35 lakhs. The next purchases, alt C, so Kavya Solutions. Sunny Traders. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వారికి కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఆ టిన్ నెంబర్ ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళు. ఓకే, సప్లయర్స్కి ఉంటుంది, కస్టమర్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు F11లో పర్చేజ్ వాల్యూ వేసి పెడతారో ఇక్కడ ఈజ్ వ్యాట్, సిఎస్టీ అప్లికబుల్, సెట్, ఆల్టర్, వ్యాట్ డీటెయిల్స్, ఈ ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇక్కడ 5% ఇవ్వాలి, ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి, పర్చేజ్లో ఇవ్వాలి, సేల్స్లో ఇవ్వాలి. ఓకే, ఆల్ట్ సి, ఐటమ్ ఏముంది ఇక్కడ? హెచ్పి ల్యాప్టాప్. ఆల్ట్ సి చూడండి, అన్నీ కూడా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను, టైం వేస్ట్ అవ్వకుండా స్పీడ్గా మన వర్క్ జరుగుతుంది. మీరు నెక్స్ట్ మెటీరియల్ నుంచి ఇలాగే చేయాలి, ఐటమ్స్లోకి వెళ్ళి లెడ్జెస్లో వెళ్ళి క్రియేట్ చేసుకోవడం ఉండదు, ఆన్ ద స్పాటే అన్నీ కూడా. లేట్ కాకూడదు, వర్క్ స్పీడప్.
టోటల్గా 8,45,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి. ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ 8,45,000కి 42,250 రూపాయలు ట్యాక్స్ పడింది. సేవ్. నెక్స్ట్ సేల్స్ ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ కోమలి డెప్టర్స్ Yes, sir. Okay, 5%. సో హెచ్పి ల్యాప్టాప్ 18,30,000. తర్వాత లెనోవో ల్యాప్టాప్ 26,000. 8,78,000కి సేల్ చేసాం. దీనికి అవుట్పుట్ వ్యాట్ తీసుకోవాలి. ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ 43,900 ట్యాక్స్ పడింది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ పర్చేజెస్ ఆల్ట్ సి బాలు పీవీటీ ఎల్టీడీ గైటర్స్ పర్చేజ్ ఆల్ట్ సి వివో మొబైల్స్ $32,500. తర్వాత ఓపో మొబైల్స్ $3,500. 1,62,500కి మనం పర్చేజ్ చేసాం. దానికి ఇన్పుట్ వ్యాట్ 8,125 రూపీస్. నెక్స్ట్ సేల్స్ కాదర్ ఎంటర్ప్రైజెస్ ఆల్ట్ సి వివో మొబైల్స్ 22,800. తర్వాత ఓపో మొబైల్స్ 3,900. అవుట్పుట్ వ్యాట్. ఇలా ఫైనల్గా మనం పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ షో చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పెండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000 వచ్చింది. స్టాక్ సమ్మరీ కామన్. ఏదైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో అది కనిపించదు. స్టాక్ పెండింగ్లో ఉన్న బ్యాలెన్స్ మాత్రమే మీకు షో చేస్తుంది. ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత డాష్బోర్డ్ ఇన్వెంటరీ డీటెయిల్స్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్, లయబిలిటీస్. సో తర్వాత బ్యాలెన్స్ షీట్ కామన్. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్. యాక్చువల్గా మనకి బిఫోర్ జిఎస్టీ రాకముందు వ్యాట్ రిపోర్ట్స్లోకి వెళ్తే సేల్స్ నుంచి పర్చేజ్ వెళ్ళంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. అది ఇక్కడ షో చేసేది. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఆ ఫీచర్స్ ఇక్కడ లేవు, చూపించలేదు. బట్ మనకి ఇండియాలో వ్యాట్ అయితే లేదు. బట్ ఎలా చేయాలి అనేది ఒక ప్రాబ్లం నేను మీకు పెట్టుకున్నాను. ఓకేనా? క్లియర్మా? ఈ రోజుతో మనకి నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆఫ్టర్ 2 days మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? క్లియర్? ఎవరికైనా ఎనీ డౌట్స్ అండి? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఏ రోజు ప్రాబ్లమ్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత చేసుకుందామని అనుకుంటే ఎక్స్పైర్ అయిపోతాయి, ముందు చెప్తున్నాను. ఓకే? సో ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి మ్యాక్సిమం. ఓకేనా? డన్ గైస్. క్రియేట్ చేశారు సార్ పేజెస్ లో షార్ట్ కట్ గా యూనిట్స్ కదా,
ఆల్ టు సి ఐటమ్కైనా ఆల్ అది టు లెక్ సీనే, లెక్కకైనా అదే యూనిట్స్కైనా ఆల్ టు సీనే, ఓకే సార్. అన్నిటికీ ఆల్ టు సీనే ఆన్ ద స్పాట్. ఇవన్నీ సెకండ్ మీటర్లో కంటిన్యూషన్ స్పీడ్ అప్ వర్క్. ఫస్ట్ మీటర్లో తెలియదు కాబట్టి ఏబిసిడ్లు వంటిని రప్పించాను ఫస్ట్ ఎలా చేయాలని. ఇంకా వెళ్ళంగా అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, యా, డన్ గైస్, బై.